నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హైదరాబాద్లో ఎలాగైతే అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభమైందో, హైడ్రా ఏదైతే ఉందో, సేమ్ అలాగానే ఏపీలో కూడా అక్రమ కట్టడాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అయితే ఏపీ మంత్రి నారాయణ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ నాయకురాలు సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం హైదరాబాద్లో చూస్తున్నాం, హైడ్రా కమిషన్ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి కూల్చివేత పనులు అయితే స్టార్ట్ అయిపోయి కూల్చివేస్తున్నారు. సో సేమ్ అలాగే ఏపీలో కూడా మంత్రి నారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కూడా ఏమైనా అక్రమ కట్టడాలు ఉంటే ఖచ్చితంగా మేము వాటిని కూల్చివేస్తాం, వాటి మీద తగిన యాక్షన్స్ తీసుకుంటామని అన్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? మనం గతంలో 5 ఏళ్ళ జగన్ ప్రభుత్వంలో ఏ రకంగా చేశాడంటే దొరికిన చోటంతా కూడా వాళ్ళు కబ్జాలు చేయటం చేశారు. అంటే పట్టణాల ప్రాంతాల్లో ఇది గ్రౌండ్స్ కానివ్వండి, అంటే వాకింగ్ చేసే ప్లేస్లే కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కబ్జా చేయటం, అక్కడ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవటం, ఇవన్నీ పర్మిషన్స్ తెచ్చుకోవటం, మున్సిపల్ పర్మిషన్స్ తెచ్చుకోవటం, ఇవన్నీ చేశారు. అదేలాగా చెరువులు అంటే ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న చెరువులకు కూడా ఫ్లాట్స్ లాగా వేసేసారు. అంటే ఆ చెరువులను కూడా కబ్జా చేయటమే జరిగాయి. వీటన్ని కబ్జావన్నీ కూడా ఈరోజు రేపొద్దున ఇది పర్యావరణానికి చాలా దెబ్బతింటుంది. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో వాళ్ళు ఎలా అయితే మునిగిపోతుంటారో, వర్షం పడిన 2 అవర్స్కే ఎలా వాళ్ళకి సిటీ మునిగిపోతుందో, రేపొద్దున అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంటుంది కదా. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సిటీ అది. సో అందుమూలాన దాన్ని ఇప్పటి నుంచే కట్టడి చేస్తే సో రేపు పొద్దున నష్టాన్ని నుంచి తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. సో అందుకని ఇప్పుడు నుంచే ప్లానింగ్గా తీసుకెళ్లాలనేదే ఆలోచనతో నారాయణ గారు చెప్పడం కరెక్టే అనిపిస్తుంది కదా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏ రకంగా అయితే ప్రభుత్వాలు ఈ భూములన్నీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసేసారు. వాటిని అన్నిటినీ కూడా ఇప్పుడు రికవరీ చేసే పనిలో ఉన్నారు. చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది దేనికోసం అయితే అది వినియోగించుకోవాలో. ఇప్పుడు పార్కులు ఉండాల్సిన స్థలాల్లో నువ్వు ఫ్లాట్స్ కట్టేసేస్తే రేపొద్దు ఆక్సిజన్ కూడా, అంటే ఇన్ని సరౌండింగ్స్ ఇన్ని హౌస్లు ఉన్నాయనుకోండి, దాని చుట్టూ సరౌండింగ్స్లో ఒక పార్క్ అయినా ఉండాలి కదా. సో ఎవరైనా వాకింగ్ చేయాలన్నా, కొంతసేపు సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళు వెళ్ళి కూర్చోవాలన్నా, ఈవినింగ్స్ వెళ్ళి వాళ్ళకి పార్క్, పిల్లలు ఆడుకోవాలన్నా, ఈవేళ రేపు ఫ్లాట్ కల్చర్ అయిపోయింది. పిల్లలు ఆడుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? ఆ కాలనీలో ఒక్కటైనా ఉండాలి కదా. సో పార్క్ అనేది, సో కొంచెం స్థలం దానికైనా ఉంచాలి కదా. అది కూడా లేకుండా కబ్జాలు చేసేస్తున్నారు. సో వీటికన్నిటికైతే చెక్ పడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈరోజు మనం కాపాడకపోతే రేపొద్దున పర్యావరణానికైతే చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతోనే నారాయణ గారు మాట్లాడటం జరిగింది. హైడ్రా లాంటిది తీసుకొచ్చినా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు హైడ్రాని ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ అది కరెక్ట్ వేలో వెళ్ళాలి అనేది అయితే అందరూ అనుకుంటున్నారు కదా. ఆ కరెక్ట్ వేలో వెళ్ళటం కోసమైతే వస్తే మంచిదనే అంటున్నారు. అదేలాగా ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటిది వచ్చినా కూడా తప్పు లేదు. వచ్చి అది సరైన వేలో దాన్ని ఎంత ప్రాపర్గా మొత్తం ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఎవరెవరైతే ఆక్యుపైలు చేసుకున్నారో అవన్నీ కూడా రికవర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది రికవరీ అయితేనే రేపొద్దున మనం రాష్ట్ర డెవలప్మెంట్లో కొంచెం ఇట్లాంటివి మునిగిపోకుండా ఉంటమే కానివ్వండి, వర్షం వచ్చినా, వరదలు రాకుండా వచ్చినా కూడా ఇట్లాంటివి ఏమీ ఉండదు. ఇప్పుడు అక్కడికక్కడ రేపొద్దున వాళ్ళు అదే చెరువుల్లో కట్టుకుంటారు, రేపు వరదలు వస్తాయి, కొట్టుకుపోతారు, మళ్ళీ వాళ్ళకి గవర్నమెంటే మళ్ళీ వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ అవసరం ఉండదు కదా. సో వాళ్ళు నష్టపోతారు, గవర్నమెంట్ నష్టపోతారు. 2 రకాల ఇబ్బందులు నడుస్తున్నాయి, ప్రాణాలకు కూడా హానికరం కదా. సో ఖచ్చితంగా హైడ్రా లాంటి చట్టం ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తేనే బాగుంటుంది అనేది అయితే అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు మేడం, ఇప్పటివరకు మనం గత 5 సంవత్సరాలు చూసుకుంటే మనం ఏపీలో అక్రమ కట్టడాలు, అవినీతి అన్నీ, అసలు అభివృద్ధి పక్కన పెడితే ఇలాంటివన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు ఇందులో ప్రముఖంగా అయితే వైసీపీ వాళ్ళ పేర్లే వినిపిస్తాయి. నిజంగానే మరి ఇప్పటివరకు అయితే వైసీపీ నాయకుల మీద ఎలాంటి యాక్షన్స్ అయితే తీసుకోలేదు. 3 నెలల కాలం అవుతుంది ప్రభుత్వం మారిపోయి. మరి ఇక ముందైనా ఖచ్చితమైన చర్యలు ఉంటాయంటారా? మరి ఇలాంటివి ఏమన్నా బయటపడితే వాళ్ళే అని బయటపడితే ఉంటాయి కదా. ఎందుకంటే వాళ్ళు కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జాలు చేయటం జరిగింది. అంటే పొలంగా ఉన్న ల్యాండ్స్ అయినా కూడా, అంటే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని రకాలుగా వాళ్ళు కబ్జాలు చేసేసారు. అంటే మన పేర్లు కూడా తెలుసు. ఎలక్షన్స్ ముందు జవహర్ రెడ్డి పేరు ఎట్లా బయటకు వచ్చింది, వందల వేల ఎకరాలే వాళ్ళు చేసినవన్నీ. దీనిలో భారతి గారి పేరు విన్నాము మనము, సజ్జల గారి పేరు విన్నాము, విజయసాయి రెడ్డి గారి పేరు విన్నాము. అంటే వైజాగ్ మొత్తాన్ని కబ్జా చేసింది వాళ్ళే. ఈ రోజు సముద్రం 400 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది వైజాగ్ లో.
రేపు అంటే వెనక్కి వెళ్ళిపోయిందని అందరూ చూడటానికి సంతోషపడుతున్నారు, వెళ్తున్నారు. కానీ దాని మూలాన రేపు పొద్దున ఎంత ప్రాబ్లం ఉంటుందో. సో ఎప్పుడు కూడా సునామీలు వచ్చేటప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఒక్కసారిగా మళ్ళా వస్తుంది. సో అలాంటి పరిస్థితులు వస్తాయి కదా. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది కదా అని చెప్పి సముద్రం ఒడ్డినంతా కూడా కట్టేసుకుంటా పోతే రేపు పొద్దున మళ్ళీ అది అన్ని వేస్ట్ వస్తాయి. అందుకని ఎక్కడైనా కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా అయితే ఖచ్చితంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక స్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఏపీ రాష్ట్రం కాబట్టి. ఎందుకంటే మనం పక్క రాష్ట్రాలైన చెన్నై చూసాము, హైదరాబాద్ చూస్తున్నాం, బెంగళూరు చూసాం. మొన్న ఫ్లడ్స్ ఎలా వస్తే ఎలా చచ్చిపోతారో జనాలు, కొన్ని వేల మంది గల్లత్తు అయిపోయింది కూడా మనం కేరళలో కూడా చూసాం. హైదరాబాద్ లో వర్షాలు పడితే ఎలా ఉంటుంది, కేరళలో ఈ మధ్య జరిగిన ఫ్లడ్స్ లో ఎట్లా చనిపోయారు అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడ ఆధారాలు కూడా లేకుండా పోయినాయి. ఎవరి బాడీ ఏంటని కూడా గుర్తుపట్టలేరు. ఇట్లాంటి పెద్ద పెద్ద విపత్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా దానికి తగ్గ నిర్ణయం అయితే ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆక్యుపైలు చేసినటువన్నీ మళ్ళీ అది తీసేసుకోవటం అయితే మంచి పద్ధతే కదా. ఇప్పుడు అలాగే వైజాగ్ ఏదైతే ఋషికొండ పైన కట్టిన ఏదైతే ప్యాలెస్ ఉందో 500 కోట్ల విలువ చేసే ప్యాలెస్, అది పరిస్థితి ఏంటంటారు? మరి అది అక్రమ కట్టడం, కబ్జా చేసి కట్టడందే. మరి దాన్ని కూల్చివేస్తారా, లేకపోతే అన్ని 500 కోట్లతో నిర్మించిన భవనాన్ని అసలు దాన్ని టూరిస్ట్ ప్లేస్గా చేస్తారు? అసలు ఏం చేస్తారు దాన్ని? మరి అది ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా చేస్తే అక్కడ పర్యావరణానికి దెబ్బ తగులుతుంది, అదొకటి ఆలోచిస్తారు. సరే 500 కోట్లు ఒకవేళ కూల్చేద్దామంటే 500 కోట్లు నిజంగా అది చాలా పెద్ద టాస్క్ లాంటిది. దాన్ని ఏ రకంగా మనం వాడుకోవాలి అనేది ఇప్పుడు అది పర్యావరణానికి చాలా వరకు అది హానికరమైన బిల్డింగ్ అక్కడ కట్టడం. ఎందుకంటే ఉన్న ప్రకృతిని అంతా పాడు చేసి ఆడ బిల్డింగ్ కట్టడం, అంతంత పెద్ద పిల్లర్స్ వేయటం, అవన్నీ కట్టడం అనేది. సరే మనం అనుకుంటాం విజిట్ చేయడానికో ప్రజలకు సందర్శనార్థం ఏం చేస్తాం, వెళ్ళి చూసి వచ్చి ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి. అక్కడ చూడటానికి వెళ్తారు, ఏదో 1 సంవత్సరం వరకు పెట్టగలుగుతారు అనుకుందాం. ఇట్లాంటి గవర్నమెంట్లో ఉన్నది అందరూ వెళ్ళి చూసేస్తారా, అయిపోతుంది. కానీ దాని తర్వాత అది ఎవరు వినియోగించుకునేటట్టు ఉంటుంది? సందర్శనానికి పెట్టడానికి అందులో అదేంటంటే అన్ని లక్షల పైన విలువ చేసే వస్తువులు, అంటే మన కమోడ్సే కావచ్చు, బాత్-టబ్సే కావచ్చు, ఇవన్నీ చూసినా కూడా అన్ని లక్షల పైన ఉన్నాయి. 15 లక్షల బాత్ టబ్, 40 లక్షల అనిపిస్తుంది. దీన్ని రీసేల్ పెట్టి అమ్మటం బెటర్. రీసేల్ పెట్టి అమ్మినా కూడా ఎవరు కొంటారు? 500 కోట్లు అంటే ఇంకా అది హోటల్ లాగా చేయడమా? ఇంకా ఇలా హోటల్ లాగా చేస్తే రేపు పొద్దున పర్యావరణం దెబ్బతింటది కదా. అక్కడ కొనుక్కున్న వాళ్ళు వచ్చి ఉండడానికి కూడా ఇష్టపడరు. చాలా మంది అడుగుతున్నారు, కొనుక్కోవటానికి అడుగుతున్నారు, కానీ దాన్ని ఇచ్చేసి వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీ చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు కదా. అది పబ్లిక్ ప్రాపర్టీ కదా. అక్కడ ప్రైవేట్ ఇది వరకు హరితారం లాగా మొత్తం గెస్ట్ హౌస్లు ఉన్నాయి చిన్న చిన్నవి. అది ఎవరైనా ఉన్న వాళ్ళు స్టే చేసిన ఉన్న లిమిటెడ్ రూమ్స్ లో వరకు ఎప్పుడైనా అకామిడేషన్ దొరికిన వాళ్ళు వెళ్ళి ఉంటున్నారు. ఇప్పుడు అట్లా అవ్వదు కదా. అసలు అయినా దానిలో ఉండే తక్కువ రూమ్లు అలాంటివి చేయడానికి కూడా కుదరదు కదా. అవి ఉన్నది లగ్జరీ, ఇవి చాలా తక్కువ ఇది. సరే అలాంటి గెస్ట్ ఎవరు వస్తారో అలాంటి గెస్ట్ వచ్చిన వాళ్ళకే దాన్ని కేటాయించాలి. సో ఇదంతా కూడా నిజంగానే ఇది చాలా పెద్ద టాస్క్. బాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ ఆయన అయితే ఖచ్చితంగా దీని గురించి చాలా వరకు ఆలోచించే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.